అందరికీ నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ నుంచి వెళ్ళి ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి చాలా మంది కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తుంది అండ్ ఒకటి మనకు ఫిజికల్ టెస్ట్ సంబంధించి ఆర్ఎఫ్ఐడి సంబంధించి దానికి సంబంధించిన మళ్ళీ అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది. దానివల్ల మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే నేను థంబ్నెయిల్లో పెట్టినట్టు జూన్ 20 తారీఖు రోజు మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారా, అలాగే మనకు సంబంధించిన ఫిజికల్ టెస్ట్ జూన్లో కండక్ట్ చేస్తారా, జూలైలో కండక్ట్ చేస్తారా, ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారా ఒకవేళ, ఎందుకంటే మనకు చాలా రోజులు అవుతుంది ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు ఆగస్టు 27 తారీఖు ఉంది కదా, దానివల్ల నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేస్తాడా ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. అండ్ మరి నెక్స్ట్ నోటిఫికేషన్ పోస్ట్ చేసే అవకాశం ఉందా, ఒకవేళ నోటిఫికేషన్ క్యాన్సిల్ కాకపోతే ఆ నోటిఫికేషన్ ఆగస్టు 27 తారీఖు వచ్చిన నోటిఫికేషన్ పోస్ట్ పోన్ చేస్తారా అనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి బ్రదర్, వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అప్లై చేసి ఎగ్జామ్ రాశారో ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి బ్రదర్. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఎదురు చూస్తున్నారో ఈ వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కొంచెం లైక్ అయితే చేయండి, మన ఛానల్ కొంచెం బూస్టప్ ఉంటుంది. ఆయన కింద ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, కింద ఎవరైతే జాయిన్ కాలేదో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కానీ చిన్న అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. ఓకేనా, ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ఇక్కడ చూసుకుంటే ఇది మనకు జూన్ 7 తారీఖు రోజు అయితే రావడం అయితే జరిగింది, నోటీసు అఫీషియల్గానే రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పెట్టడం అయితే జరిగింది ఆ రోజే. అయితే దీనికి సంబంధించిన ఆర్ఎఫ్ఐడి సంబంధించి పీఈటీ డిజిటల్ మిషన్ సంబంధించి దీనికి వాళ్ళైతే వేయడం అయితే జరిగింది. అది టెండర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇది 4th టైం మనకు టెండర్ కూడా ఎవరైతే తీసుకోలేదు, టెండర్ అనేది పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే బ్రదర్ ఇక్కడ మనకు 11 తారీఖు ఈ రోజే మనకు టెండర్ అనేది ఓపెన్ కావాలి, కానీ ఎవరు టెండర్ తీసుకోవడం లేరు వల్ల మనకు 18 తారీఖు వరకు అయితే మనకు టెండర్ అనేది పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది. 19 రోజు బిల్డ్ ఓపెనింగ్ డేట్ అన్నమాట, అంటే టెండర్ ఓపెనింగ్ డేట్ అన్నమాట. అది మిషన్స్ అనేది రెడీ చేయడము ఇతర సంబంధించి ఉంటుంది కదా, డిజిటల్ మిషన్స్ కానీ పీటీకి సీసీ కెమెరాలు కానీ అలాగే ఆర్ఎఫ్ఐడి సంబంధించి కూడా అవన్నీ తయారు చేయాలి. కాబట్టి మనకు ఈరోజు తయారు చేసే అవకాశం ఉంది అప్పుడు లాస్ట్ టైం, కానీ ఈసారి మనకు దానికి సంబంధించిన పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ టెండర్ అనేది మళ్ళీ పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అఫీషియల్గా. మరి ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి అయితే మనకు 19 తారీఖు రోజు ఈసారి, ఎందుకంటే 4th టైము ఈసారి టెండర్ మాత్రం ఖచ్చితంగా ఎవరైనా తీసుకుంటే తీసుకుంటారు, లేకుంటే ఆ టెండర్ అనేది క్యాన్సిల్ చేసి మనకు మామూలుగా లాస్ట్ టైం ఎట్లా పెట్టిరు ఎస్ఎస్జిడి రోడ్డు మీద 5 km 24 నిమిషాలు ఎలా పెట్టిండో సింపుల్గా అలాగే పెడతాడు. ఎందుకంటే మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి మనకు ఈ టైం అనేది లేదు. కాబట్టి వాళ్ళు ఒకవేళ టెండర్ అయితే మనకు దానికి సంబంధించింది అయితే ఒక 20 to 30 డేస్లో మనకు ఫిజికల్ టెస్ట్ పెడతాడు. టెండర్ అయిపోయిన నెక్స్ట్ రోజు మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. మీ రిజల్ట్స్ అనేది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎస్ఎస్సి వాళ్ళ దగ్గర కంప్లీట్ అయి ఉన్నాయి ఆల్రెడీ. కానీ అప్లోడ్ మనకు రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత మనకు 30 to 40 డేస్ లోపే మనకు ఫిజికల్ టెస్ట్ అనేది పెట్టాలి ఖచ్చితంగా రూల్ ప్రకారం. అందువల్ల వాళ్ళు రిలీజ్ అయితే చేస్తలేరు. ఎందుకంటే మనకు దానికి సంబంధించిన మనం ఇప్పుడు రిలీజ్ చేసింది అనుకో, మళ్ళీ ఆర్ఎఫ్ఐ సంబంధించి ఇవన్నీ తయారు చేయాలి మిషన్లు, అవన్నీ టైం పడుతుంది. కాబట్టి వాళ్ళు ఇది టెండర్ ఓపెన్ తర్వాత వాళ్ళు రిలీజ్ చేస్తారని వాళ్ళైతే వేచి అయితే చేస్తున్నారు. కానీ ఎనీవే ఈ టెండరు ఎవరైతే ఇప్పుడు టెండర్ వేశారు కదా, 19 తారీఖు రోజు ఓపెనింగ్ అని చెప్పారు. ఒకవేళ 19 తారీఖు ఓపెన్ అయితే మనకు 20 తారీఖు రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. సాయంత్రం 5 PM వరకు మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఒకవేళ టెండర్ ఓపెన్ అయితే మనకు టెండర్ ఓపెన్ అయినా కాకుండా కానీ 20th రోజు అయితే మనకు ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే దీన్ని మళ్ళీ పోస్ట్ పోన్ అయితే చేయడు. ఎందుకంటే మనకు ఆగస్టు 27 తారీఖు మనకు మరో నోటిఫికేషన్ ఉంది కాబట్టి దాని గురించి కూడా బేస్ చేసుకొని దీనికి సంబంధించింది అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, మీకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందని క్లారిటీ ఇచ్చాను కదా. నెక్స్ట్ మనకు ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తాడు. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మనకు 20th రోజు రిజల్ట్స్ రిలీజ్ చేస్తే మనకు దాదాపు 30 to 40 డేస్ అయితే మనకు వాళ్ళైతే ఇవ్వాలి. జూన్లో కానీ జూన్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయరు బ్రదర్. ఎందుకంటే మనకు ఇప్పుడు 20 తారీఖు రిలీజ్ చేసిందంటే మనకు జూన్కి ఎన్ని రోజులు ఉంటుంది, 10 రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి వాళ్ళు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేయాలి, వారి గ్రౌండ్స్ రెడీ చేయాలి, రోడ్స్ సంబంధించి అన్నీ కూడా రెడీ చేయాలి కాబట్టి టైం పడుతుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా జూన్లో పెట్టారు. జూలై
జూలై మ్యాక్సిమం 3rd వీక్ కానీ 4th వీక్లో పెట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే టైం ఇవ్వాలి కదా, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత టైం ఇవ్వాలి కదా రూల్ ప్రకారం. అయితే జూలై లాస్ట్ వీక్లో పెట్టే అవకాశం ఉంది బ్రదర్, ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. అంటే నాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, నాకు హోప్స్ ఉన్నాయి అని అనుకుంటే మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. కీ పేపర్ చూసుకున్నారు కదా, ఎవరికైతే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కింద కామెంట్ అయితే చేయండి. దానికి సంబంధించిన బట్టి నేను నెక్స్ట్ వీడియోలో కట్ ఆఫ్ సంబంధించి వీడియో అయితే చేస్తాను, ప్రయత్నం చేస్తాను. కట్ ఆఫ్ వీడియో ఎవరికి ఎన్ని నచ్చినో కింద కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మనకు జూలైలో లాస్ట్ వీక్లో కండక్ట్ చేస్తారు, ఓకేనా. నెక్స్ట్ మనకు ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారా అంటే ఎవరి వరకు చెప్పింది ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తాడా? ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తే మనకు నెక్స్ట్ మరి చాలా ఇబ్బంది అవుతుంది కదా, ధర్నాలు చేస్తారు చాలా. ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్కరికి 120, 110, 105, 90, 100 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళది లైఫ్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. దాని బేస్ చేసుకొని మనకు నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేయరు బ్రదర్ ఖచ్చితంగా. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిందంటే దాన్ని క్యాన్సిల్ చేసడానికి చాలా చాలా రూల్స్ ఉంటాయి, చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి. దానికి సంబంధించి ఆషామాషిగా క్యాన్సిల్ అయితే చేయరు, ఓకేనా. క్యాన్సిల్ అయితే మ్యాక్సిమం చేయరు, మ్యాక్సిమం 100% అయితే క్యాన్సిల్ నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ చేయరు. దీన్నే మనకు ఇంకా ఆగస్టు 27 తారీఖు నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి మనకు చాలా టైం ఉంది. దాదాపు ఒక 2 to 3 months దాకా ఉంది. మ్యాక్సిమం 2.5 months అయితే ఉండడం అయితే జరిగింది. ఈ 2.5 monthsలో కంప్లీట్ చేస్తారా అంటే కంప్లీట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే మనకు లాస్ట్ ఒక 2 to 3 years బ్యాక్ కూడా ఇలానే జరిగింది. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఒక నోటిఫికేషన్ జరుగుతుంటే ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. దీనికి ఈ నోటిఫికేషన్కు నా నోటిఫికేషన్ సంబంధం లేదు బ్రదర్. ఈ నోటిఫికేషన్ ఇలా జరుగుతుంది, ఇంకో నోటిఫికేషన్ కూడా వస్తుంది, అలాగే జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మనకు పోస్ట్ పోన్ అయితే చేయరు ఖచ్చితంగా. మనకు ఆగస్టు 27 తారీఖు చెప్పిందంటే ఆగస్టు 27 తారీఖు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రావాలి. ఎందుకంటే మనకు లాస్ట్ చూసుకుంటే పోస్ట్ పోన్ ఎక్కడైతే లేదు, పోస్ట్ పోన్ అయితే నోటిఫికేషన్ అయితే చేయరు. దానికి సంబంధించిన ఎగ్జామ్ అనేది కొంచెం లేట్గా పెడతాడు. ఇప్పుడు 2025 సంబంధించి ఈ నోటిఫికేషన్ ఉంది కదా, SSC GD సంబంధించి, దాన్ని మాత్రం కొంచెం ఎగ్జామ్స్ అనేది పోస్ట్ పోన్ చేయొచ్చు. దాదాపు ఒక డిసెంబర్, జనవరిలో పెట్టే అవకాశం అయితే ఉంది. మనకి ఇప్పుడు జరిగే నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఒకవేళ జూలై లాస్ట్ వీక్లో ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తే మనకు దానికి సంబంధించిన రిజల్ట్ మెడికల్ టెస్ట్ అనేది మనకు ఆగస్ట్ లాస్ట్ వీక్లో కానీ 2nd వీక్లో కానీ దానికి సంబంధించిన అయితే రిలీజ్ చేస్తారు. సెప్టెంబర్ 1st వీక్ కానీ దాని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీసి మీకు అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ మీకైతే ట్రైనింగ్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు ట్రైనింగ్ పంపించకపోతే మనకు వీళ్ళకు నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే ఇబ్బంది అవుతుంది కదా. దాన్ని బేస్ చేసుకొని మీరైతే ఇలా అయితే ఉండైతే జరుగుతుంది బ్రదర్. నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది బ్రదర్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసి మనకు జూన్ 20th రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు ఈ RIF సంబంధించి టెండర్ సంబంధించి మనకు 19 తారీఖు క్లోజ్ అవుతుంది కదా. దాన్ని బట్టి మనకు 20 తారీఖు రిలీజ్ చేస్తారని మనకు ఒక అంచనా అయితే ఉంది. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మనకు జూలై లాస్ట్ వీక్లో కండక్ట్ చేస్తారు. ఎందుకంటే టైం ఇవ్వాలి కదా. జూలై లాస్ట్ వీక్లో నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ అయితే చేయరు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ చేయరు. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా పోస్ట్ పోన్ అయితే కాదు. మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి భారీ వేకేషన్తో వస్తుంది కాబట్టి నెక్స్ట్ పోస్ట్ పోన్ అయితే చేయడు బ్రదర్, ఓకేనా. ఓవరాల్ ఇంత బ్రదర్. మన ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ని ఆల్ పెట్టుకోండి. జై హింద్, జై భారత్, థ్యాంక్ యూ.